హాయ్ నమస్తే, వెల్కమ్ టు VSK News TV. బిగ్ బి అంటే మనకు తెలుసు, బిగ్ బాస్. హాలీవుడ్, బాలీవుడ్, యావత్ భారత్వుడ్ మొత్తం కూడా అమితాబ్ బచ్చన్ ది హీరో, టాలెస్ట్ హీరో కాదు, ఈ ప్రౌడెస్ట్ హీరో కూడా మన అమితాబ్ బచ్చన్. చాలా నిన్న ఆసక్తికరంగా ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఓన్లీ ఓన్ హీరో, సూపర్ స్టార్ అన్నాడు. దయచేసి అల్లు అర్జున్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్తోని నాతో పోల్చకండి, ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్, గుడ్ పెర్ఫార్మర్ అన్నాడు. ఎంత హోదా అండి, ఎంత ఉన్నతమైందండి ఆ మాట. స్టేజ్ మీదనే నేను చదువుకుంటున్నప్పుడు ఆయన హీరోగా నచ్చిన సినిమాలు చూశాను. తమ్ముడు, సోదరుడు, తమ్ముడు, మెగాస్టార్ కావచ్చు, సాక్షాత్తు ఎన్టీ రామారావు తర్వాత నేను మాత్రమే నటన డైలాగు చెప్పుకోగలను అని ధైర్యంగా, సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, సాక్షాత్తు ఆ ఏఎన్ఆర్ గారు అక్కడ ఉన్నప్పుడు, ఆ చిరంజీవి గారు అక్కడ ఉన్నప్పుడే తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునేటువంటి మానసిక వైకల్యం ఉన్నటువంటి హీరోలను చూసినా మనం, మానసిక వైకల్యం ఉన్నటువంటి హీరోలను చూసినా మనం. ఇక్కడ అమితాబ్ బచ్చన్ చూస్తే అంత హోదా, అంత మహోన్నతంగా ఉంది. సరే, అల్లు అర్జున్ నటన బాగుందా బాలేదా, ఆయన ఏ తరహా చిత్రం తీశాడు, డిబేట్ వేరు. అంత పెద్ద టాలెస్ట్ పర్సన్కి నచ్చింది. ఆయన పిచ్చాపాటిగా ఎవరితో మాట్లాడుతూ చెవులో చెప్పాలి, బహిరంగంగా కూడా సోషల్ ప్లాట్ఫామ్లో చెప్పారు. చెప్పకుంటే ఆయనకి తగ్గిపోయే కిరీటం కాదు, చెప్పడం వల్ల కొత్త కిరీటం వచ్చేది లేదు, ఉన్న కిరీటం పోయేది కూడా ఏం లేదు. ఒక ఫీల్, ఆ సినిమా చూస్తున్నప్పుడు తను ఒక ఫీల్ అయ్యాడు ఆ పెర్ఫార్మెన్స్ చూసి. అది క్యారెక్టరైజేషన్లో కల్ప స్మగ్లరా ఇంకేదనేది సెకండరీ టాపిక్. అది అంటే వాస్తవానికి అట్లాంటి సినిమాలకు అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు, ఇది సినిమానే వదిలేయాల్సి ఉంటుంది నా ఉద్దేశంలో అయితే. సో వాట్ ఏదైతేనే అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడు అల్లు అర్జున్ని ఇంతగా పొగడడం, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఈ పుష్పకి ఇంత క్రేజ్ కానీ, పేరు కానీ రావడం, నేను బాహుబలి కానీ, దేవరా కానీ, RRR చిత్రాలు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయిలో, హాలీవుడ్ స్థాయిలో తెలుగు చిత్రసీమని సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. దాంతో వాటి సరసాన్ని పుష్ప కూడా ఉంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని వ్యక్తిగత విమర్శించడం తగదు. సినిమా కథాంశం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అతన్ని పుష్ప చిత్రం తాలూకు యాక్సిడెంటల్ని ఆయన చట్టం తన పని చేసుకోబోతుంది. కానీ అది మనసులో పెట్టుకొని ఆయన విమర్శించడం, టార్గెట్ చేయడం, దాడులు చేయడం భావ్యం కాదు.